హాయ్ అండి, నేను ఈరోజు ఇంట్లో ఏమీ లేవని చెప్పి జంతికలు చేశాను. తినడానికి ఏమీ లేవని చెప్పి ఒక్క గ్లాసే చేస్తాను అనమాట. అయ్యే వారం రోజులు వస్తాయి. ఆ గ్లాస్తో చేసాను చూడండి. ఇందులోకి ఇంకా అసలు వెన్నపూస కానీ ఆయిల్ కానీ ఇంకోటి ఏమి అవసరం లేదండి. కొంచెం ఒక స్పూను పుట్నాల పొడి వేస్తే సరిపోతుంది. అలాగే ఒక స్పూను నువ్వులు, ఒక స్పూను వాము, ఒక స్పూను కారం, అలాగే తగినంత ఉప్పు. వాటర్ కూడా మీరు చన్నీళ్ళతోనే కలిపేయచ్చు. అసలు గుల్ల అనేది ఎంత బాగా గుల్ల వస్తుందంటే మీరు తిన్నాక అనుకుంటారు, అబ్బా మనం ఎన్నో రకాలు చేస్తాం జంతికలు గుల్ల రావటా కానీ అస్సలు అవసరం లేదండి. పుట్నాల పప్పు కొంచెం మిక్స్ చేసి పట్టేసి వేసేయండి, చాలా బాగుంటుంది. అలాగే నేనైతే చల్ల వాటర్ తోటే కలిపేస్తాను, చాలా గుల్లగా వస్తాయి. అసలు మనకి గట్టిగా అంటం కానీ మెత్తగా ఉండటం కానీ ఉండదన్నమాట. మనం తిని ఆపేసేంత వరకు కూడా అవి కరకరలు ఆడుతూనే అలాగే ఉంటాయి. బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూడండి మీరు. మనం చాలా కలుపుతూ ఉంటాం కదండి గుల్ల కోసమని. మినపప్పు వేస్తారు, పెసరపప్పు వేస్తారు, ఎన్నపూస వేస్తారు. అసలు ఇలాంటివి ఏం అవసరం లేదు. ఈ పుట్నాల పప్పు వేస్తే అంత రుచిగా ఉంటుంది. ఒక గ్లాస్ చేసుకున్నాం అనుకోండి, వారం రోజులు తింటాము, మనకి తృప్తిగా అనిపిస్తుంది. నేనైతే ఒక్కొక్క గ్లాసెస్ వేస్తాను అన్నమాట అండి, ఎక్కువ చేయను. అంటే తినేవాళ్ళు కూడా తక్కువనే ఒక్కొక్క గ్లాసెస్ వేస్తాను. ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి నాకు కామెంట్ చేయండి.